వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్లో 10 సిక్స్లు 7 ఫోర్లు కొట్టాడు. అంటే బౌండరీల ద్వారానే 88 రన్స్ రాబట్టాడు. కేవలం 5 రన్స్ మాత్రమే పరిగెత్తాడు. వైభవ్ విధ్వంసంతో కొండంత లక్ష్యం కూడా కరుగుతూ వచ్చింది. దీంతో మ్యాచ్ వన్ సైడెడ్గా మారిపోయింది. వైభవ్ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివరిలో ధ్రువ్ జురేల్ అయితే హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టాప్ 4లోకి దూసుకెళ్లింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో లక్నో సూపర్ జైంట్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 220 రన్స్ స్కోర్ చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చావోరేవో పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. జైపూర్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో మిచెల్ మార్ష్ 96, జోష్ ఇంగ్లీష్ 60 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఈ చేజ్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో అయితే ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 రన్స్ చేయడంతో లక్నో భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లీష్ 29 బంతుల్లో 60 రన్స్, రిషబ్ పంత్ 23 బంతుల్లో 35 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ అదిరి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 6.3 ఓవర్లలోనే 75 పరుగులు జోడించారు. జైస్వాల్ 23 బంతుల్లో 43 రన్స్ అవుట్ అయిన తర్వాత వైభవ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా అటాకింగ్ గేమ్ ఆడాడు. 23 బంతుల హాఫ్ సెంచరీ చేసిన ఈ యంగ్ అండ్ డైనమిక్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 38 బంతుల్లో 93 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్లో 10 సిక్స్లు 7 ఫోర్లు కొట్టాడు. అంటే బౌండరీల ద్వారానే 88 రన్స్ రాబట్టాడు. కేవలం 5 రన్స్ మాత్రమే పరిగెత్తాడు. వైభవ్ విధ్వంసంతో కొండంత లక్ష్యం కూడా కరుగుతూ వచ్చింది. దీంతో మ్యాచ్ వన్ సైడెడ్గా మారిపోయింది. వైభవ్ త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివరిలో ధ్రువ్ జురేల్ అయితే హాఫ్ సెంచరీతో రాణించడంతో రాజస్థాన్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టాప్ 4లోకి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో 53 సిక్స్లు బాది ఒకే సీజన్లో 50 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయ దిగ్గజ బ్యాటర్ కూడా ఈ సీజన్లో అంటే ఒకే సీజన్లో 50 సిక్స్లు కొట్టడం సాధ్యం కాలేదు. ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న కేవలం 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ లీగ్ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. మంగళవారం జైపూర్లోని మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్లో ఏకంగా 50కి పైగా సిక్సర్లు కొట్టిన మొదటి భారతీయ క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ. ఇప్పటి వరకు ఏ భారతీయ దిగ్గజ బ్యాటర్ కూడా ఒకే సీజన్లో 50 సిక్స్లు కొట్టడం సాధ్యం కాలేదు. అలాంటి రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ చెరిపేశాడు. లక్నో సూపర్ జైంట్స్ పై జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు 10 సిక్సర్లతో విరుచుకుపడి 93 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కలిపి ఈ సీజన్లో వైభవ్ మొత్తం 13 మ్యాచ్ల్లో ఏకంగా 53 సిక్సర్లు చేరుకున్నాడు. ఐపీఎల్లో సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్లో 50 సిక్సర్లు అంటే 50 కంటే లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. ఇంతకుముందు వెస్టిండీస్ పవర్ హీటర్ క్రిస్ గెయిల్ 2012లో, 2013లో, ఆండ్రూ రస్సెల్ 2019లో మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఒక 15 ఏళ్ల భారతీయ కుర్రాడు వీరి సరసన చేరడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇప్పటికీ వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గెయిల్ పేరిట ఉంది. ఆయన 2012 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతూ ఏకంగా 59 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 53 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. క్రిస్ గెయిల్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడానికి వైభవ్ ఇంకా కేవలం 6 సిక్సర్లు మాత్రమే అవసరం. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించకపోయినా లీగ్ దశలో కనీసం ఒక మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి వైభవ్ ఈ రికార్డును ఈజీగా దాటేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాఛేదనలో వైభవ్ సూర్యవంశీ ఆట మొదట్లోనే చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 10 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పిచ్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సమయంలో సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్ట్రైక్ ఇస్తూ వచ్చాడు. అయితే ఒక్కసారి క్రీజులోకి సెట్ అయ్యాక మాత్రం గేర్ మార్చిన లక్నో స్పిన్నర్లను అలాగే పేసర్లపై దుమ్ము లేపాడు. షార్ట్ పిచ్ వైడ్ బంతులను స్టేడియం అవతలకి పంపించాడు. సెంచరీకి కేవలం 7 పరుగుల దూరంలో 93 రన్స్ వద్ద మోసిన్ ఖాన్ వేసిన స్లో డెర్విల్కి క్యాచ్ అవుట్ అయ్యాడు సూర్యవంశీ. అప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టును విజయం మంచుల్లో నుంచి నిలబెట్టాడు. రాజస్థాన్ 5 బంతులు మిగిలి ఉండగానే భారీ స్కోర్ టార్గెట్ను ఛేదించింది. ఇంకా ఈ మ్యాచ్లో ఐపీఎల్ హిస్టరీలోనే ఒక అత్యంత ఫన్నీ రన్అట్ మిస్ అయింది. ధ్రువ్ జురేల్ ఆడిన షాట్ను లక్నో ఫీల్డర్ దిగ్వేష్ రాతి అద్భుతంగా ఆపి వెంటనే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న బౌలర్ మోసిన్ ఖాన్కు బంతి విసిరాడు.
అప్పటికే క్రీజ్ వదిలి సగం దూరం వచ్చేసిన వైభవ్ సూర్యవంశీ వెనక్కి వెళ్లే అవకాశం లేక ఆశలు వదులుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన రికార్డుతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నవ్వులు పోయించిన ఒక కామెడీ రన్అట్ మిస్ కూడా సాక్ష్యంగా నిలిచింది. లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ చేసిన ఈ ఘోర తప్పిదం గతంలో 2009లో డెక్కన్ చార్జర్స్ పై సిఎస్కే ప్లేయర్ షదాబ్ జకాతీ చేసిన రన్అట్ బ్లండర్ ను గుర్తు చేసింది. వికెట్ల పక్కనే ఉండి కూడా మోసిన్ ఖాన్ రన్అట్ కూడా చేయలేకపోవడంతో స్టేడియంలోని వారంతా నోరు ఎల్లబెట్టారు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ రాయల్స్ 14వ ఓవర్ మొదటి బంతికే నవ్వులు పోయించింది. ధ్రువ్ జురేల్ ఆడిన షాట్ను లక్నో ఫీల్డర్ దిగ్వేజ్ రాతి అద్భుతంగా ఆపి వెంటనే నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న బౌలర్ మోసిన్ ఖాన్ కు బంతి విసిరాడు. అప్పటికే క్రీజ్ వదిలి సగం దూరం వచ్చేసిన వైభవ్ సూర్యవంశీ వెనక్కి వెళ్లే అవకాశం లేక ఆశలు వదులుకున్నాడు. మోసిన్ ఖాన్ వికెట్ల పక్కనే నిలబడ్డాడు. కేవలం బంతితో వికెట్లను తాకితే చాలు రన్అట్ అయిపోయేవాడు. కానీ అక్కడే మోసిన్ ఖాన్ కూడా మైండ్ బ్లాక్ అయింది. వికెట్లను నేరుగా తాకించకుండా పక్కనే ఉండి వికెట్లపైకి బంతిని గాల్లోకి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ బంతి వికెట్లకు తగలకుండా పక్కన నుంచి వెళ్లిపోయింది. దాంతో వైభవ్ సూర్యవంశీ కూడా నవ్వుకుంటూ ఈజీగా క్రీజులోకి వెళ్లిపోయాడు. ఈ ఘోరమైన రన్అట్ మిస్ అయినప్పటికీ మోసిన్ ఖాన్ మాత్రం ఏమాత్రం సహనం కోల్పోకుండా అదే ఓవర్లో తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఆ 14వ ఓవర్లో ఆఖరి బంతికి ఆఫ్ స్టంప్ అవతల ఒక పక్కా ప్లానింగ్తో స్లో డెలివరీ వేశాడు. దానికి భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ లాంగ్ ఆన్లో ఉన్న అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 93 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీకి తెరపడింది. ఈ ఐపీఎల్ సీజన్లో మోసిన్ ఖాన్ 6 ఇన్నింగ్స్ల్లో 11 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నాడు. కోల్కతాపై 5 వికెట్ల హాల్ తీసిన ఏకైక బౌలర్ కూడా ఇతనే. అయితే ఈ మ్యాచ్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఈజీగా చేసి విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్కు దూసుకెళ్లింది.